పాడుబడ్డ ఇండ్లను పంచేది ఎట్లా చూసుకో ఎట్లున్నదో కథగా ఏంది కట్టిన ఇండ్లు పాడుబడ్డ ఇండ్లు అయిపోయినవి రాష్ట్ర వ్యాప్తంగా అధ్వాన స్థితికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆఫీసర్ల ఫీల్డ్ ఎంక్వైరీలో దిగ్భ్రాంతికర దృశ్యాలు ఇక సౌలతులు రిపేర్లకే 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా గోడలకు పగుళ్ళు స్లాబులు పిల్లర్లకు నడుమ గ్యాబులు వచ్చినాయంట విరిగిన తలుపులు పగిలిన ట్యాంకులు కిటికీలు ఇతర సామాగ్రి దొంగల పాలు ఇక తాగునీరు కరెంటు రోడ్డు ఇతర వసతులు మొత్తం కూడా నీళ్లు ఉన్నాయంట ఇగో ఇది పరిస్థితి ఏమైంది పాడుబడ్డ ఇండ్లను పంచేది ఎట్లా ఇక డబుల్ బెడ్రూమ్ అంటే సింగిల్ బెడ్రూమ్ సరిపోతుందా ఒకటే గది అందులో ఇది కొడుకు వస్తే ఏడా వండుకుంటాడు కోడలు వస్తే ఏడవా బట్టలు మార్చుకుంటుంది ఇగో పెద్ద కథలన్నీ చెప్పిండు కాక ఇక్కడ ఏది గొర్రెపిల్ల నీడ కట్టేయాలి మేకపిల్ల నీడ కట్టేయాలి తర్వాత కలుముత్తు తీసుకురావాలి మరి తీసుకొస్తారా అట్లా అని చెప్పిండు లాస్ట్కి వస్తే కొన్ని షాంపిల్ ప్రభుత్వం కాబట్టి షాంపిల్గా కొన్ని కట్టిండు ఆ కట్టినవి కూడా పంచలేదు పంచకపోతే పాడుపడేవి ఇంకో ఇది పరిస్థితి కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కీమ్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది నాడు సుమారు 3 లక్షల ఇండ్లు మంజూరు చేసి 12,560 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పూర్తయిన ఇండ్లు మాత్రం 1.5 లక్షలు మాత్రమే వీటిలో సగానికి పైగా ఇండ్లకు తాగునీరు కరెంటు డ్రైనేజీ లాంటి మౌలిక వసతులు లేకపోవడంతో పంచకుండానే అప్పట్లో పక్కన పెట్టారు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్కీ డ్రా ద్వారా సుమారు 1 లక్షకు పైగా ఇండ్లకు లబ్ధిదారులకు ఎంపిక చేసిన పొజిషన్ చూపలేదు దీంతో అసలే క్వాలిటీ లేకుండా నిర్మించినటువంటి ఇండ్లు కాస్త నిర్వహణ కూడా లేక శిథిలావస్థకు చేరుకున్నాయి ఈ గోడల పగుళ్ళ బారిన పడి ట్యాంకులు పగిలిపోయి పైపులు విరిగిపోయి కిటికీలు తలుపులు ఊడిపోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి ఇక చాలా చోట్ల కిటికీల ఊచలు తర్వాత తలుపులు కరెంటు వైర్లు ఇతర సామాగ్రి దొంగల పాలైనవి హైదరాబాద్ లాంటి చోట్ల నిర్మించిన అపార్ట్మెంట్లలో డ్రింకింగ్ వాటర్ కరెంటు లిఫ్టులు డ్రైనేజీ సమస్యతో 20,000 మందికి అటు దిక్కుపోవడం లేదు లక్కీ డ్రా ద్వారా ఇండ్లను పొందిన లబ్ధిదారులు వాటిని అప్పగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుండడంతో ఇటీవల రాష్ట్ర సర్కార్ జిల్లాల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితిని తెలుసుకునేందుకు కలెక్టర్ల ద్వారా ఫీల్డ్ ఎంక్వైరీ చేసిందంట ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తే ఈ కథలన్నీ తీరినాయి ఏమైందంట పాడుపడ్డాయంట ఇండ్లు కట్టిన ఇండ్లు కూడా వంచలేడు కాక ఎందుకంటే అవిటిని చూపించిండు అందరికీ 1000 మంది ఉంటే 10 ఇండ్లు కడితే ఇగో 10 ఇండ్లను చూపించేసి మీకే ఇస్తా అని చెప్పిండు చెప్పేస్తే లాస్ట్కి వస్తే ఇట్లా అయింది కథ ఇట్లున్నదంట పరిస్థితి పైపులు కిటికీలు దొంగల పాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్కే కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దుస్థితి ఇది ఒకే చోట సుమారు 200 ఇండ్లు నిర్మించి ఏడాది క్రితం లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు కానీ పంపిణీ మాత్రం మర్చిపోయారు దీంతో నిర్వహణ లేక ఇండ్లన్నీ దెబ్బతిన్నాయి దీనికి తోడు విద్యుత్ వైర్లను పైపులను ఇనుప కిటికీలను దొంగలు ఎత్తుకెళ్లారు క్వాలిటీ లేకపోవడంతో గోడలు నెర్రలు బారాయి తాగునీరు రోడ్లు డ్రైనేజీలు లేవు దీంతో రిపేర్లు చేసి ఇండ్లను పంపిణీ చేయాలంటే దాదాపు 2 కోట్ల రూపాయలు అవసరమైతే అని చెప్పేసి ఎవరు ఆఫీసర్లు చెప్తున్నారట గీన్నే 200 నెలలకు మళ్ళీ 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయంట ఇంటికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మళ్ళీ ఇగో ఇటువంటి పరిస్థితి మొత్తం కూడా దాపరించింది ఇట్లా కిటికీలు అన్నీ మొత్తం దొంగలు ఎత్తుకొని వేరుగా ఇక ఉన్నకాడికి దొంగకు అంటారు కదా చెప్పే దొరికింది లాభమని అట్లా చేసిండట కథ అంతా ఇది చేసి పెట్టిండు కాక రిపేర్లు చేసి ఇండ్లు ఇవ్వండి బైన్సాలో ఆందోళనకు దిగిన లబ్ధిదారులు రిపేర్లు చేశాను అవి ఏవో మేము తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారంట పబ్లిక్